లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నరసింగం గారు 21వ డివిజన్ లో మీరు పోటీ చేస్తున్నారు. అయినా సరే ఎన్నో డివిజన్ లో మీ అభివృద్ధి పనులంటూ చేశారు. 21వ డివిజన్ తరపునే పోటీ చేయాలి అనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఎందుకంటే నేను ఇక్కడ స్థానికుడిని. అభివృద్ధి పనులు చేశారు అంటున్నారు. ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు? దాదాపుగా 2 కోట్ల వివిధ రకాల ఫండ్స్ తో నా పూర్తి మద్దతు మన నరసింగం అన్న గారికి ఉంటుంది. నరసింగం అన్న ప్రజల మనిషి. ఆయన గత 2 సంవత్సరాల నుంచి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ లో భాగంగా 21వ డివిజన్ ని అభివృద్ధి ధ్యేయంగా నేనే చేస్తాను అంటూ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు వరాల నరసింగం గారు. పేరులోనే వరాలు ఉన్నాయి. సో ఎలాంటి వరాలు కురిపిస్తూ ఆ అభివృద్ధి పనులు చేస్తారో, ఎలాంటి అభివృద్ధి పనులు చేశారో ఒకసారి మనం తెలుసుకుందాము. ఇంకో చిన్న విషయం ఏంటంటే, వరాల నరసింగం గారు ఆయన ఉన్న డివిజన్ లోనే కాకుండా అన్ని డివిజన్లలోనూ ఏ డివిజన్ లో మాకంటూ ఈ ప్రాబ్లం వచ్చింది అని ప్రజలు ఎవరైనా చెప్తే దాన్ని వెంటనే పరిష్కరించి అభివృద్ధి పనులు ఎన్నో చేశారు. సో ఈరోజు పార్టీ కార్యకర్తలు అలాగే సపోర్ట్ చేయడం కోసం ప్రజలందరూ కూడా విచ్చేశారు. ప్రచారంలో భాగంగా ఈరోజు మనం సార్ ముందుకు వచ్చేసాము. సార్, నరసింగం గారు 21వ డివిజన్ లో మీరు పోటీ చేస్తున్నారు. అయినా సరే ఎన్నో డివిజన్ లో మీ అభివృద్ధి పనులు అంటూ చేశారు. 21వ డివిజన్ తరపునే పోటీ చేయాలి అనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఎందుకంటే నేను ఇక్కడ స్థానికుడిని. 21 డివిజన్ పరిధిలో నా ఇల్లు కట్టుకున్న గత 15 సంవత్సరాలుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ పక్క డివిజన్లో సమస్యలున్నా నా దృష్టికి వస్తే నేను మోహన్ల సియాన్న గారి నాయకత్వంలో మీ అందరం కలిసి ఇక్కడ ఏదైనా సమస్య ఉంటే నా దృష్టికి తీసుకొస్తే నేను సియాన్న గారి తీసుకుపోవడం, సియాన్న నేను కలిసి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ దగ్గరికి కానీ, సుడా చైర్మన్ నరేంద్ర రెడ్డి దగ్గరికి కానీ, మేడిపల్లి సత్యం గారి దగ్గరికి కానీ, అల్పోర్స్ నరేంద్ర అందరి పెద్ద కాంగ్రెస్ పెద్ద అందరి పక్షాన వాళ్ళందరి సహకారంతో అనేక అభివృద్ధి పనులు చేయడం జరిగింది. ఈ డివిజన్ లో అభివృద్ధి పనులు చేశారు అంటున్నారు. ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు? దాదాపుగా 2 కోట్ల వివిధ రకాల ఫండ్స్ తో సుడా నిధులే కావచ్చు, మున్సిపల్ జనరల్ ఫండే కావచ్చు, ప్రత్యేక నియోజకవర్గ నిధులే కావచ్చు, SDF నిధులే కావచ్చు, వీటన్నిటి ద్వారా దాదాపుగా ఎగ్జాంపుల్ ఉదాహరణలు మామిడి తోటలో 1 కిలోమీటర్ రోడ్డు ఆల్రెడీ కంప్లీట్ అయ్యడం జరిగింది, ప్రారంభోత్సవం జరిగింది. అదేవిధంగా రాజరాజేశ్వరి కాలంలో గత 10 ఏళ్ళకు ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్య కానీ, విద్యానగర్ వాటర్ ట్యాంక్ అపోజిట్లో ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్య కానీ, అదేవిధంగా రోడ్ నెంబర్ 3 డ్రైనేజ్ సమస్య కానీ, రోడ్ నెంబర్ 4 డ్రైనేజ్ సమస్య కానీ, రోడ్ నెంబర్ 8 డ్రైనేజ్ సమస్య కానీ, రోడ్ నెంబర్ 1 డ్రైనేజ్ సమస్య కానీ, 3 IMS లైట్లు కానీ, నేతకానిలో 2 బోర్లు కానీ, సాలంపూర్లో బోర్లు కానీ, ప్లస్ శివాలయంలో బోర్లు కానీ, ఆంజనేయ టెంపుల్ స్థానంలో బోర్ కానీ, ప్లస్ వికలాంకాన్లో బోర్ కానీ, అనేక విధాల అభివృద్ధి. దీనికి కారణం ఎవరంటే నేను, బోన్ల సేన గారు, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, సురా చైర్మన్ గారు, మరియు మా అభిమాన నాయకుడు అయినటువంటి మేడిపల్లి సత్యం గారు, ప్లస్ ఆల్పోర్స్ నరేంద్ర రెడ్డి గారు, నియోజకవర్గ ఇన్ఛార్జి రాజేందర్ రావు గారు, మరియు గ్రేటర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంజన్ కుమార్, వీరందరి సహకారంతో మీ అందరం కలిసికట్టుగా సీఎన్ ఆధ్వర్యంలో ప్రతిరోజు అభివృద్ధి కార్యక్రమంలో గత సంవత్సరంగా ప్రొద్దున లేస్తే సాయంత్రం దాకా లీడర్లతో ఉండకుండా గల్లీలే ఉంటూ గల్లీకి మోర్లు వెంబడి డ్రైనేజ్లు వెంబడి తిరుగుతూ ప్రజల సహకారంతో జిల్లా కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇన్ని అభివృద్ధి పనులు చేసినా సరే మీరు డోర్ టు డోర్ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇంకా సమస్యలు చూస్తూనే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ నా మీద పోటీ చేసే అభ్యర్థులు గతంలో అనేక విధాల అవినీతి చేసి కోర్టు సంపాదించిన వ్యక్తులు. ఇప్పుడు నేను పోటీ చేస్తుంది స్థానిక శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు. ప్రతిరోజు ఈ డివిజన్లో ఉండే ముఖ్య నాయకుల మీద అనేక విధాలుగా ప్రభావాలు చేస్తుండు, ఒత్తిడి చేసి ఇక్కడ వచ్చి ఈ విద్యానగర్కి వచ్చి ఇక్కడ కార్పొరేటర్ అభ్యర్థి మేయర్ అంటుండు, రామ్నగర్ పోతుండు, అక్కడ పోయి అక్కడ మేయర్ అంటుండు, సీతారాంపూర్ పోయి అక్కడ అభ్యర్థిని గెలిపితే మేయర్ అవుతుంది. ఆయన ఎందరు మేయర్లు అవుతారు? TRS పార్టీలా ఉన్నది ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం. TRS పార్టీకి 10 సీట్లు కూడా రావు. ఆ విషయం గౌరవ గంగుల కమలాకర్ తెలిసి కూడా ఈ డివిజన్కి వస్తాడు, ఇక్కడ వాళ్ళ చల్లా హరిశంకర్ని గెలిపియండి మేయర్ అవుతాడు అంటాడు, రామ్నగర్ పోతాడు ఇంకో అభ్యర్థి పేరు చెప్తాడు, సీతారాంపూర్ పోతాడు ఇంకో అభ్యర్థి పేరు. ఈ విధంగా ప్రజలను వట్టి అపోలకు చేస్తూ మోసపూరితమైన మాటలతోని ఈ గత 15 ఏళ్ళుగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు జ్ఞాపకం నేను 21 డివిజన్ ఈ రోజు దత్తత అంటుండు.
దత్తత మరి ఇన్ని రోజులు ఎందుకు తీసుకోలే? ఎమ్మెల్యే గారు దత్తత మన శిలాపలకాలు ఒక 20 అక్కలు ఉన్నాయి, అట్లే ఉన్నాయి, కానీ ఎక్కడ పనిచేయలేదు. ఉదాహరణకు వెంకటేశ్వర టెంపుల్ పవిత్రమైన పుణ్యక్షేత్రం ఈ డివిజన్లో, దానికి 10 సార్లు గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు కొబ్బరికాయ కొట్టిర్రు. కానీ నేను బోన్ల సీదనన్న నాయకత్వంలో మంత్రి గారి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో పనులు స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్రత్యర్థుల పోటీ గట్టిగానే ఉంది, అయినా సరే ప్రచారంలో ప్రజలు మీకు మద్దతుగా ఈ డివిజన్ అంతా కూడా నాకు పోటీ లేదు, గట్టి పోటీ అనేది లేదు. నాతో ఇద్దరు తలపడే వ్యక్తులు, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర ప్రజాబలం ఉంది. ఒకరు స్థానికేతరుడు, మరొకరు ఓన్లీ ఎన్నికల అప్పుడే కనిపిస్తాడు, తర్వాత కనిపించాడు. నాకు వాళ్ళ ప్రత్యర్థులు కాదు. నాకు ఇక్కడ రాజకీయ ప్రత్యర్థి, నా మీద పోటీ చేసే అభ్యర్థి గౌరవ మాజీ శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు. నాకు అభ్యర్థి గౌరవ మాజీ మంత్రివర్యులు. అందుకొరకే తిరుగుతున్నా. నాకు వీళ్ళిద్దరితో ఎలాంటి అది లేదు. నా గెలుపు ఎప్పుడో ఖాయమైంది. ప్రజలు అన్న నువ్వు 10 డివిజన్లో 10 గల్లీకి పనిచేసినావు, నువ్వు ఇంట్లో కూర్చున్నా గెలుస్తావు, కానీ ఇది ఎన్నికల సమయం కాబట్టి ఎన్నికల లాస్ట్ మినిట్ వరకు కొట్టాడవలసి ఉంటుంది కాబట్టి సీఎన్ గారు కూడా అదే చెప్పారు, ఎక్కువ ఇంట్లో ఉండకు, నువ్వు పనిచేసినావు. అయినప్పటికీ ప్రజలు నీ పక్షాన ఉన్నప్పటికీ మన ఎదుటి పక్షం వారు గంగుల కమలాకర్, ఎందుకంటే డబ్బున్న వ్యక్తి, అందరి శాసనసభ్యుల కన్నా అత్యంత ధనవంతుడు గంగుల కమలాకర్. వారిని తట్టుకోవాలంటే మనం కూడా నిరంతరం ప్రజలు ఉండాలి అన్న దాని కొరకే ఎన్నికల ప్రచారం తిరుగుతున్నాం. మేము ఫైనల్ గా మీరు ప్రజలకు ఇచ్చేటువంటి నేను డివిజన్ అభివృద్ధి నా ధ్యేయం. ఈ 5 సంవత్సరాల్లో పెద్దల కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి, కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న పార్టీకే అన్ని రకాలైనటువంటి నిధులు వస్తాయనేది ప్రతి కార్యకర్తకు తెలుసు, ప్రజలకు తెలుసు. నా ధ్యేయం ఈ 5 సంవత్సరాల్లో మట్టి రోడ్డు లేని రోడ్డు ఉండదు, ప్లస్ డ్రైనేజీ సమస్యను పూర్తిగా కొన్ని వికలాంకాలు అటువంటి కాలనీలలో కరెంటు స్తంభాల తొలగింపు ఉంది. ఈ ప్రధాన 3 సమస్యలు గౌరవ మంత్రివర్యులతోని, స్థానిక నాయకులైన సీనానతోని మీ అందరం కలిసికట్టుగా ఈ డివిజన్ను 66 డివిజన్ల కంటే ఉత్తమ డివిజన్గా తీర్చిదిద్ది వస్తామని చెప్తున్నాం. రెండోది, మా నిదానం ఏంటంటే ఇక్కడ స్థానిక ప్రజలు ఏమంటారంటే, అన్న స్థానికులకు ఎన్నిక స్థానికేతరులకు జరుగుతుంది, నిన్ను మా గుండెల్లో పెట్టుకున్నాం, స్థానికేతరులకు గుండెల్లో పెట్టుకోం, ఓన్లీ మాట మందమే చెప్తున్నాను చెప్తున్నారు. ఈ ఎన్నికల్లో స్థానిక అభ్యర్థి నన్ను అఖండ మెజార్టీతో గెలిపిస్తానని ప్రజలు నిర్ణయించారు. అందుకు ఇక్కడ డివిజన్ అందరూ ప్లస్ సీనన్న సపోర్ట్ లేకుండా నేను ఇంత దూరం వచ్చేవాడిని కాదు అని చెప్తూ ఉన్నారు. మీ సపోర్ట్ ఎలా ఉంది? ఇప్పుడు ఇంకాస్త ముందుకు వెళితే గెలిస్తే మీరు ఎలాంటి సపోర్ట్ ఇస్తారు? నా పూర్తి మద్దతు మన నరసింగమన్న గారికి ఉంటుంది. నరసింగమన్న ప్రజల మనిషి. ఆయన గత 2 సంవత్సరాల నుంచి కాలనీలో తిరుగుతూ ప్రతి ఇంటికి వెళ్తూ ప్రజా సమస్యల మీద స్పందించి, ఎక్కడ రోడ్డు అవసరం, ఎక్కడ మోర్ అవసరం, ఎక్కడ లైట్ అవసరం, అట్లా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతుండో. తను గెలిస్తే మేము అధికారంలో ఉన్నాం కాబట్టి వాడ ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటాడు. రాత్రి 12 గంటలకు ఫోన్ చేసినా 24 గంటలైనా వాడ ప్రజలకు అందుబాటులో ఉండి ఎవరెవరికి ఏమేమి కావాలనో, అంటే ప్రభుత్వం తరపున రేషన్ కార్డు కానీ ఇంకా ఇతరత్ర ఏదున్నా ప్రభుత్వ పథకాలు ఏదున్నా తను ప్రజలకు చేరవేస్తాడు. ఈ డివిజన్లో అత్యధిక భారీ మెజార్టీతో నరసింగమన్న గారు గెలుస్తారు. కాంగ్రెస్ పార్టీ శ్రీనివాస్ గారు, సో చాలా గట్టి పోటీ, నాకైతే గట్టి పోటీ లాంటిది ఏది లేదండి, నేనే గెలుస్తాను అని నరసింగమన్న మన ముందే చెప్తూ ఉన్నారు. మీ మాటల్లో మేము కాస్త వినాలి అనుకుంటున్నాం. మేము ఈ వార్డు సభ్యులం కాదు, కాంగ్రెస్ నాయకులము. మేము ఒక గత 15 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం నరసింగమన్న. పోయినసారి ఆయన కార్పొరేటర్గా లేకుండా 2 కోట్ల నుంచి 3 కోట్ల విలువైన పనులను ఇక్కడ చేయించింది. అంటే ప్రజల అవసరాలను ఎంత గుర్తించింది. మరి ఇటువంటి వ్యక్తి రేపు కార్పొరేటర్ అయితే ఇది ఒక అవార్డు వచ్చే వార్డుగా కూడా తయారైతే, కార్పొరేషన్లో ఒక అవార్డు వచ్చే దానికి వస్తుంది. అంటే ఇంకోటి, ఇంత పట్టుదలతోని ప్రజల కోసం ఆలోచించే నాయకుడే ప్రజలకు కావాలి. ఎక్కడి నుండి రిమోట్ ఆపరేట్ చేసేటోడు, లేకపోతే ఇంకో వాడలుండి ఇక్కడ రాజకీయాలు చేసేటోడు మాకు అవసరం లేదు.
రాత్రి 12 గంటలకు అవసరపట్టి వచ్చటం నరసింహం అన్న. మా కాంగ్రెస్ పార్టీలో మా పొన్నం ప్రభాకర్ గారి దీవెనలు ఉన్నాయి. మరి అందరు ఇప్పుడు వెలిచాల రాజేంద్రరావు గారు అయితేంది, నరసింహ మన ఎవరైతే సుడా చైర్మన్ గారు అయితేంది, అందరితో సహపాటు ఉన్నది. మా మేడిపల్లి సత్యం గారితో అయితే మొన్న బడ్జెట్ పెట్టించి కొట్లాడి ఒక 2 రోజులు ఆయనే కూర్చున్నాడు. అంటే అంత రేపటి కాలంలో ముఖ్యమంత్రి కూడా మెప్పించి నిధులు తెప్పించి అంటారు సత్తాగల వ్యక్తి అంటే మన వరాల నరసింహ్. కాబట్టి నేను వార్డు ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ కాదు, మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని పథకాలు చేస్తున్నాం. అంతేకాకుండా ప్రజల పక్షాన్ని నిలిచిన నాయకుడు ఈయన, మా నాయకుడు. కాబట్టి నేను గెలిపించుకోవాలి, మీ వార్డును అసలు ఒక గొప్ప వార్డుగా నిలుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీ పేరండి? పెంటయ్య గారు. ఎవరి కోటేయాలనుకుంటున్నారు? వరాల నరసింహం సార్. ఎందుకు? అభివృద్ధి పనులు బాగా చేసిండు కాబట్టి ఇక ముందు కూడా ఒకటి ఏంటంటే స్థానికంగా ఉంటాడు. ఎప్పుడు అయినా మనం ఇంట్లో కలుసుకోవచ్చు, తీసుకొచ్చుకోవచ్చు, పనులు చేయించుకోవచ్చు అనే ఉద్దేశం కొద్దీ ఆయనను గెలిపించుకుంటాం మేము. అమ్మ మీ పేరేంటి? నా పేరు సరస్వతి. సరస్వతి గారు. ఎవరికి ఓటేస్తారు? నర్సింగ్ అన్నకి ఓటేస్తాం. నరసింహ్ అన్నకే ఓటేస్తారు. ఎందుకు? ఎందుకు? అన్ని పనులు చేసిండు, చేస్తాడు కూడా. ఆయనకు ఉన్నది అంత ధైర్యం. రోడ్లు కట్టిస్తాడు, ఇప్పటికే పైపులు ఎప్పిస్తాడు, కాలువలు కట్టిస్తాడు, అందరికి సేవ చేస్తాడు. 5 సంవత్సరాల దాకా నర్సింగ్ అన్నే వస్తాడు. నర్సింగ్ అన్న సేవ చేస్తాడు మాకు. సార్ మీ పేరండి? మదన్ మోహన్ రెడ్డి. ఎవరి కోటేయాలనుకుంటున్నారు? వరాల నరసింహం. ఎందుకండి? ఈజ్ జెన్యూన్ పర్సన్. ఓకే, సో చాలా అభివృద్ధి పనులు చేశారు. మీకు తెలిసిన అభివృద్ధి పనులు? నాకు తెలిసినంత వరకు అంటే నేను పబ్లిక్ తోటి నేను వింటున్నా, చూస్తున్నా. చాలా మటుకు కరెంటు పోల్స్, స్ట్రీట్ లైట్స్, డ్రైనేజ్, ఇవన్నీ కూడా తను ఒక్కసారి ఫోన్ ఆయన దృష్టి పోతే ఆయన స్వయంగా వచ్చి 5 నిమిషాలు కూడా టైం తీసుకుంటలేడు, స్పాట్లో పని అయిపోతుంది. ఇది గతంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు మా కాలనీలో 15 సంవత్సరాలు అంటే 3 పర్యాయాలు కుటుంబానికి ఇచ్చినప్పుడు ఏ ఒక్క సమస్య కూడా ముందుకొచ్చి తీర్చలే. ఇంట్లో కూర్చొని లెక్చర్ ఇచ్చిండు తప్పితే ఎన్నో పబ్లిక్ లేక రాలే. ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయంటారు? ఇప్పుడు వచ్చేసి ఇందులో అంతకంటే మాకు ఇంపార్టెంట్ రోల్ విద్యానగర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఖమ్మం నుంచి మా విద్యానగర్ ఎంటర్ అయ్యే మెయిన్ రోడ్, ఆ రోడ్డు నుంచి లింకప్ వెంకటేశ్వర కాలనీకి, అటు హరిహర నగర్కు, అటు కొత్త యాషవాడకు, వినాయక్ నగర్కు, 3 డివిజన్లకు కలిపి ఆ రోడ్డు లింక్ ఉంటుంది. మళ్ళీ మెయిన్ వచ్చేందులో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్కు 3 సార్లు కొబ్బరికాయలు కొట్టిరు. మంత్రి గారు ఉన్నప్పుడు మంత్రి గారు కొట్టిరు, మేయర్ గారు ఉన్నప్పుడు సునీల్ రావు గారు కొట్టిరు. ఇంకా కార్పొరేటర్ ఆయన ఎప్పుడు ఉంటాడు కాబట్టి ఆయన కూడా వచ్చి కొట్టిండు. 4 రోజులు అయిపోతుంది, వారం రోజులు అయిపోతుంది అన్నాడు. అయిపోయిందా? కాలేదు. నిరీక్షించినాం ఎన్నోసార్లు. మేము కూడా సమస్యలు దృష్టిలో పెట్టుకున్నాం. సునీల్ రావు గారు మేయర్గా ఉన్నప్పుడు నేనే స్వయంగా నేను విద్యానగర్ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్గా ఉన్నా, దగ్గర 7 సంవత్సరాలు ఉన్నా నేను. వారి సమస్యలు పని కాకుండా కూడా మేమే స్వయంగా చేయించుకున్నాం. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు మనకు ఉన్నారు కాబట్టి వాళ్ళతో చెప్పి చేయించుకున్న పనులు. కాబట్టి ఇప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కొన్ని సంవత్సరాలు నిరీక్షణ ఇస్తుంటే కూడా ఆ రోడ్డు వర్క్ కాలేదు. కొబ్బరికాయలు కొట్టేటికే పరిమితం అయిపోయింది. తర్వాత అడిగితే గంగుల కమలాకర్ గొప్పోడా, బండి సంజయ్ గొప్పోడా అని బట్టే ఎవరు మేయర్ గారు. ఎందుకన్నా అప్పుడు అందరూ కార్పొరేట్లు అందరూ ఉన్నారు అక్కడ, నేను కూడా ఉన్నా. నేను అడిగితే మాట అన్నాడు, ఎందుకన్నా అంత మాట అంటారు మీరు? ఎలక్షన్స్ అనేది కామన్గా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. పబ్లిక్ రిప్రజెంటేటివ్గా అట్లా మాట్లాడకూడదు. ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు ఓట్లు వేస్తూ ఉంటారు, ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళు ఓట్లు వేస్తూ ఉంటారు పబ్లిక్. కాబట్టి మీరు బండి సంజయ్ గొప్పోడా, కమలాకర్ గొప్పోడా అంటే కరెక్ట్ కాదు అది అని చెప్పిన తర్వాత ఈ రోడ్డు వర్క్ ఇప్పుడు ఉంది అని చెప్పిన తర్వాత ఆయన ఇప్పుడు చేయలే. ఇప్పుడు తాను ముందరకు వచ్చిన తర్వాత ఒప్పించి మెప్పించి మంత్రి గారితోటి మేడిపల్లి సత్యం గారితోటి మాట్లాడి ఒప్పించి ఇమ్మీడియట్గా కొబ్బరికాయ కొట్టించి వర్క్ స్టార్ట్ అయింది. వర్క్ నడుస్తుంది. అంతకంటే ఏం కావాలి చెప్పండి? మాకు వ్యక్తిగతంగా మాకేం అవసరం లేదు. పబ్లిక్ ఎప్పుడు కానీ వ్యక్తిగతంగా కోరుకోరు, పరిసరాలు శుభ్రంగా కోరుకుంటాడు. వారు ఒక ఎమ్మెల్యే స్థాయిలో వాళ్ళు ఉండి కూడా, మంత్రి ఉండి కూడా చిన్న చిన్న పనులు కూడా చేయలేకపోతే ఇంకేవో కామన్ పీపుల్ ఎట్లా ఫీల్ అవుతారు? విజయపూర్ కాలనీలో నిన్న వర్క్ అయిపోయింది. కిలోమీటర్ దగ్గర ఉంటాయి రోడ్డు, అది బ్రహ్మాండమైనటువంటి రోడ్డు. అలాంటి రోడ్డు కూడా ముందు దగ్గర నుండి నిలబడి కంప్లీట్ చేసిండు. నేను నిన్న ఒక గల్లీకి వెళ్ళాను వెంకటేశ్వర కాలనీలో ప్రచారం కొరకు. నేను నైట్ వెళ్ళాను, ఎందుకంటే నాకు ఉన్నటువంటి సంబంధాలు. నైట్ వెళ్దాము వెళ్ళిన ఆడ ఒక అతను చెప్తున్నాడు, ఈ రోడ్ అంతా కూడా నరసింహం నిలబడి మొత్తం వేయించండి సార్ అని. అంటే తను చెప్తూ చేస్తుండే పనులు ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. మాకు అంతకంటే ఏం కావాలి చెప్పండి? ఇప్పుడు రోడ్డు మీద ఆ రోడ్డు అసలు పోకపోతాం.
మా ఇంట్లో వెళ్ళినామంటే వెంకటేశ్వర రోడ్డు టెంపుల్ రోడ్డు ఆ రూట్ పోకపోతాం, గల్లీల్లో పోతాం. సొంత నిధులతోటి ఆయన కొంత డబ్బులు ఖర్చు పెడుతున్నాడు, టెంపుల్ ఖర్చు పెడుతున్నాడు. ఆయన సంపాదించే పైసా సగం అంతా వీళ్ళకే పెడుతున్నాడు. దేనికి పెడుతున్నాడు? ప్రజాసేవ. అది అందరికీ ఉండదు. ప్రజాసేవకు అందరికీ ఉండదు. సంకల్పం ఉండాలి, చెయ్యాలి అనేటువంటి సంకల్పం ఉండాలి. ఆ ఉన్నప్పుడే చేస్తారు. డబ్బులు అందరూ ఉన్నాయి, కోట్లు ఉన్నాయి. నువ్వు పెడతారు ఉన్న పైసలు? పెట్టరు. సంకల్పం ఉన్నోడు, ఆలోచన విధానం ఉన్నోళ్ళు, పబ్లిక్ సాయం చేయాలనుకున్నోడు ఖచ్చితంగా పెడతాడు. అలాంటి వ్యక్తుల్లో నాకు తెలిసినంత వరకు ఇప్పటికీ కొంతమంది ఉన్నారు నాయకులు బయట. అలాంటి వాళ్ళల్లో మా ఏరియాకు ఒక్క నరసింహ గారు దొరికింది. అలాంటి నరసింహ గారిని మేము దూరం చేసుకుంటాం. అందుకోసం అయినా నరసింహం గారిని గెలిపించుకోవాలి. ఆయన గెలుపు ఖాయము, గెలుపు ఫిక్స్. కాకపోతే ఏంటంటే ఈ ప్రలోభాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి వాటికి వంగకుండా మేము జాగ్రత్త పడుతున్నాం. దాని కొరకే ఈ ప్రచారాలు భాగం. మా యొక్క వరాల నరసింహం గారు వారికి నేను విద్యాబుద్ధులు 6, 7, 8, 9, 10 తరగతులకు ఆంగ్ల ఉపాధ్యాయునిగా విద్యాబుద్ధులు నేర్పించాను. ఆ యొక్క విద్యార్థి చిన్నప్పటి నుంచి ప్రజాసేవ చేయాలనే కోరిక ఉండింది. ఆయన చాలా పేదలకు, నిరుపేదలకు మన యొక్క పాత కరీంనగర్ డిస్టిక్లో ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా ఆయన యొక్క కష్టార్జితం నుంచి పేద ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మా యొక్క కొత్త యాసవాడ 21వ డివిజన్లో కూడా డ్రైనేజీ వ్యవస్థ, రోడ్స్ ఇవన్నీ కూడా కార్పొరేటర్ కాకముందుకే 3 కోట్ల నిధులు తెచ్చి అభివృద్ధి పనులు కొనసాగిస్తూ ఉన్నాడు. స్థానికేతరులు వచ్చి ఇక్కడ మేము డిప్యూటీ మేయర్ అవుతాము, మేము ఏదేదో చేస్తాము అనేది అదంతా కూడా కుదరని పని. స్థానికంగా ఉండే వ్యక్తి నా యొక్క శిష్యుడు వరాల నరసింహ గారు. ప్రజల మద్దతు ఉంది, తప్పకుండా గెలుస్తాడు. ఈ యొక్క స్థానిక ప్రజలందరూ కూడా మంచి సపోర్ట్ ఉంది. ఎవరు కొట్టేస్తావు? నేను నరసింహంకి ఎత్తా. ఎందుకు? నాకు మంచితనం చేస్తాడు. ఆయనది పొండిసినా మంచి కొడుతుంది. వీళ్ళందరూ తింటారు. ఎవరన్నా వాడ, బోరి, నల్ల ఇవాళ అత్తలేదు. అదేంటి గవి లైట్లు నెలవది. ఇటు ఒక నచ్చినోళ్ళు లేరు, చూసినోళ్ళు లేరు. అదేంటి ఇందిరమ్మ పథకం, అయ్యో ఏ కార్పొరేటర్ దగ్గరగానే ఎవరు దొరుకుతలేరు నాకు. నేను 50 ఏళ్ళ ఇక్కడ ఉండబట్టి ఏరియాకు నాకు భూమి ఉంది, ఇల్లుంది. నా కొడుకు చచ్చిపోయాడు, నా మనవడు 12 ఏళ్ళోడు. ఇంకా ఇందిరమ్మ పథకం కావాలని ఎక్కువ కార్పొరేటర్ దగ్గరికి ఎవ్వరు లేరు. ఈయన గెలిస్తే నాకు నా ఇంటి దగ్గర నేను పోయి బలవంతంగా చేపించుకుంటా. నాకు ఇంకా అదే లేదు, పింఛనే లేదు. పెన్షన్ రావట్లేదా? పిల్లగాడు అనాథ పిల్లగాడు తిరుగు అన్నారు మీ అసొంటోళ్ళు. కలెక్టర్ ఆఫీసు పోయినా ఎన్నో రాపిచ్చిన ఏది లేదు. జంగల్ వీణు ఉన్నట్టున్నాం. నరసింహారావు గెలిపిస్తే మాకు కొద్దిగా ఆధారు, ఏదన్నా ఆపతి సంపతి పోతాం, మాట్లాడతాం అన్న ఆశ. మీ పేరేంటి? అద్రవ్వ. ఎవరు కొట్టేస్తారు? నరసింహారావుకు. అందరూ నరసింహారావుకే ఓటేస్తా, నరసింహారావు అన్నకే ఓటేస్తా. మరి ఎందుకు ఈ రోజుకి 5 రోజులు కూడా తిరుగుతున్నా? నాకు పింఛన్ లేదు, నాకు ఏది లేదు. పెన్షన్ వస్తుందంటారా నరసింహరావుని గెలిపిస్తే? నాకు కొడుకే అవుతాడు, మా అక్క కొడుకు లెక్కనే కొడుకే అవుతాడు. అన్ని చేస్తాడు, అన్ని అడుగుతాం. మరి శ్రీనగర్ని కాలనీ అన్ని చేస్తాడు. పెన్షన్ రావట్లేదు, పెన్షన్ వచ్చేటట్టుగా చేస్తాడు. తిరిగింది. ఓకే, అందు గురించి మా కొడుకు చేయి గుర్తు ఓటేస్తాం, గెలిపిస్తాం, ఆయనను గెలిపిస్తాం. ఎన్నో అభివృద్ధి పనులు చేశాడు, ఇంకాస్త చేస్తాడు అని చెప్పేసి ప్రజలకు నమ్మకం వచ్చేసింది. సో గెలుపు ఎవరిదంటారు? నరసింహమన్నకే ఓటేస్తారు, నరసింహమన్నని గెలిపిస్తారు.